హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం నేను టాయ్స్ స్టోరేజ్ అండ్ హోమ్ ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేయబోతున్నాను. 2 టైప్స్. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉన్న పాత దుప్పట్టాస్ ఉంటాయి కదా, దాన్ని ఒకటి తీసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద దుప్పట్టాస్ అయితే బాగుంటాయి. నెక్స్ట్ దాన్ని మిడిల్లోకి మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత ఇలాగా 3 సైడ్స్ కూడా 3 కార్నర్స్లోని పిన్ చేసుకోవాలన్నమాట. 3 సైడ్స్ ఇలా పిన్ చేసుకోవాలి టైట్గా. మధ్యలో కొంచెం లోపగా అంటే మన ఉయ్యాల టైప్లోని పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకున్న తర్వాత మామూలు పాత బ్యాంగిల్స్ కానీ లేకపోతే కర్టన్స్వి ఇవి ఉంటాయి కదా, వాటితోని అలా క్లాత్ లోపల నుండి పెట్టి రబ్బర్ బ్యాండ్స్ ఓర్ మనం సూదితోనైనా కుట్టుకోవచ్చు. కుట్టుకుంటే ముందుకి కొంచెం డెకరేట్గా బాగుంటుంది. ఇలాగ మన సైజ్ బట్టి 4 or 5ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ టాయ్స్ పెట్టుకోవడమే. మా ఇంట్లో అయితే చాలా టెడ్డీస్ ఉన్నాయి. టెడ్డీ కలెక్షన్స్ నేను చాలా చేస్తుంటాను. సో టెడ్డీ కలెక్షన్ మొత్తం ఇంట్లోనే పెట్టేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, వాల్ డెకరేషన్ అవుతుంది. అలాగే మన టాయ్స్ కూడా కిందనే ఎక్కడ పడేయకుండా ఇలాగా పెట్టుకోవచ్చు. రూమ్ డెకరేషన్ బాగుంటుంది కూడాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన షూ ర్యాక్స్ ఉంటాయి కదా, షూ కొన్నప్పుడు శాండిల్స్ కొన్నప్పుడు ఇస్తారు కార్డ్బోర్డ్స్, దాంతో చేశాను ఇది. దాన్ని మనం తీసుకొని ఇలాగ మన ఇంట్లో ఉన్న లేయర్స్ ఉంటాయి కదా, డ్రెస్సెస్వి ఓ సారీస్వి ప్యాచెస్ ఉంటాయి. ఆ ప్యాచెస్ని నేను ఇలాగా అంటించాను. మీరు ఆ కార్డ్బోర్డ్స్ని ఏం కట్ చేసుకునే అవసరం లేదు, నేను డిజైన్ కోసం కట్ చేశాను. మీరు కావాలంటే అలా పెట్టేసి పైన ఈ లేస్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా అలానే చేశాను నేను. ఇప్పుడు సారీ లేస్ని అటాచ్ చేశాను. అలాగే పైన కొంచెం చిన్నదన్నమాట. మొత్తం నేను 3 స్టెప్స్ అయితే చేసుకున్నాను. తర్వాత ఒక వైర్ని తీసుకొని కింద నుండి పెట్టేసి ఫస్ట్ లోపల నుండి ముడి వేసేసుకోవాలంట. 4 సైడ్స్ కూడా ముడి వేసుకోవాలి. మీరు ఈ వైర్కి కావాలంటే డెకరేషన్ కోసం ఇంకేవైనా వాడుకోవచ్చు, కొంచెం థిక్గా ఉన్నలాంటివి ఏవైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే వైర్ని యూస్ చేశాను. ఇలా 4 సైడ్స్ కూడా మనం ముడి వేసుకోవాలి. అలాగే పైకి కూడాను ప్రతి స్టెప్కి కూడా కింద ముడి వేసుకొని పైకి వైర్ అనేది లాక్కోవాలి. లాస్ట్కి 4 సైడ్స్ కూడా ఒకే దగ్గర ముడి వేసి మనం గోడకి కానీ వాల్కి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేనండి, ఇలా 3 స్టెప్స్ ఆఫ్ టాయ్ స్టోరేజ్ రెడీ అయిపోయింది. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.